చేతనైతే నాతో చేయి, నాతో మాట్లాడు, నాతో కొట్టాడు. అమ్మాయిలు ఎందుకు రా విధవ, ఆ పిచ్చి కుక్కలు రెచ్చగొట్టి ఎందుకు పోస్టింగ్లు పెట్టిస్తాడు. వాడెవడో తిప్పర్తి విజయ్ అండి, నేను చూడలేదు, మొన్న చూసాను నేను. కానీ కేసు అయింది, అక్రమంగా అరెస్ట్ చేసినట్టు, ఎందుకు అరెస్ట్ చేసినట్టు చూస్తే వాడు పెట్టినట్టు తెలుసు. ఇంకోటి కూడా కుందూరు రవీందర్ రెడ్డి, ఆయన భార్య అనురాగ్లో పనిచేస్తున్నట్టు, వాంతో ఒకటి పెట్టించాడు. చాలా ఆ భాషను చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తాను. చెప్పలేదు. వాడు మా అమ్మ మీద, వాడు మా అమ్మకు మనమని వేసుకునేవాడు. మీరు ఆలోచించండి, మా మీడియా మిత్రులు కూడా మానవతావాదులే కాబట్టి చెప్తున్నారు. ఆ పోస్టింగ్ పెట్టడానికి మా అమ్మకు మనమని వయసుంది వాడు మా అమ్మ మీద నా మీద పెట్టదు. ఎందుకంటే రాజకీయాలు ఉన్నా ఐఎమ్ ప్రౌడ్ టు ఎవ్రీబడి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు. వాడు మా అమ్మ మీద, వాడి భార్య ఇక్కడ పనిచేస్తుంది, అనురాగులు పనిచేస్తుంది. అంటే ఈ రకంగా పిచ్చి కుక్కలందరినీ జమ చేసి ఈ బొచ్చు కుక్క పిచ్చి కుక్కలకు నాయకత్వం వహిస్తూ మా మీదకి ఎగదోసే ప్రయత్నం చేస్తారు. ఎవరిని వదిలిపెట్టాను. సాక్ష్యాలు చాలా స్పష్టంగా దొరికితే ప్రతి వారి మీద అక్రమ కేసు అన్నావు కదా, అక్రమ కేసు కాదు, ఇవన్నీ సక్రమమైన కేసులే. ఎవడు లక్ష్మణ రేఖ దాటిన, ఎవడు అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టిన, చట్టం తన పని తాను చేసుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వేదో అక్రమ కేసులు పెడతాను, అక్రమ కేసులు పెడుతున్నారంటే ఇప్పుడే మీడియా సమక్షంలోనే పొందులు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ను నీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది, పల్లా రాజేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లా రాజేశ్వర రెడ్డి పేరు పెట్టి నువ్వు చదువుకోబిడ్డా, సిగ్గుతో తల వచ్చుకుంటావు, నీకు రాత్రికి నిద్ర పట్టదురా. నీ అమ్మని అట్లా అంటే నీ పరిస్థితి గురేసుకుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరే నీ జీవితంలో 14 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉండగలుగుతావరా? నేనున్నాను. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడిన కూడా నా మీద ఆరోపణలు చేస్తాడు. ఇలాంటి పిచ్చి కుక్కలందరూ అపజేసింది. వాటికి లీడర్ ఏంటి? ఈ పిచ్చి కుక్కల కానీ ఈ పుచ్చి కుక్క లీడర్. మా జనగామ మిత్రులందరూ కూడా కోరుతున్నారు. మళ్ళీ నేను మీకు కూడా అప్పీల్ చేస్తాను. చాలా మాట్లాడుతుంటారు, చాలా రకాలుగా, చాలా రాజకీయ నాయకులు. నేను మీకు అభివృద్ధి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను. వారు రేజ్ చేసిన 4 ప్రధానమైన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కూడా మీకు సమాధానం చెప్పాను. ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు క్రాస్ చెక్ చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. నాతో వెరిఫై చేయకుండా ఎవరో మాట్లాడిందని అడ్డగోలుగా రాయకండి దయచేసి, అంతే నేను కోరేది. ఒకవేళ నేను ఇక్కడ తప్పు చేసినా, ఏదైనా భూకబ్జకు పాల్పడ్డా, ఏదైనా అవినీతికి పాల్పడ్డా మీ నోటీసులోకి వస్తే తప్పకుండా రాయండి. కానీ ఎవడో అడిగాడి విధవ చెప్పిన మాటలు దయచేసి పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.